యాంకర్ రష్మి గారు ఒక ఎద్దుల బండి పైన అధిక భారం వేశారని చెప్పేసి ఒక మాట అన్నందుకు ఆహ్, కొంతమంది చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు ఆమె గురించి. సో మీ అభిప్రాయం ఏంటమ్మా దీనిపై? ఆమె అన్న మాటలో తప్పేం లేదు. నోరు లేని జంతువు కాబట్టి అంత భారం ఎందుకు అన్నది. కానీ అలా అంతంతలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అది నా దృష్టిలో అయితే అదే. అంటే మీరు ఆమెకు స్టార్టింగ్ నుంచి కూడా మూగజీవాలు అంటే ఇష్టం. వాళ్ళ గురించి అయినా దేని గురించి అయినా మాట్లాడతారు. సో ఇక్కడ రాజకీయాల పరంగా వాళ్ళే తీసేసుకొని అమ్మనా బూతులు ఇంకా మనం మాటలో చెప్పుకోలేం. లకారాలు చేసి చాలా గలీజ్ గా మాట్లాడారు. సో ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎవరికైనా మూగజీవాలంటే ఎవరికైనా పాపం ఉంటుంది. మనకు మాటలు వస్తాయి, మనం మాట్లాడతాం. వాటికి మాటలు రావు కదా. అందుకని ఎవరైనా మూగజీవాలను ప్రేమిస్తారు ఎవరైనా. ఆ మాటలో తప్పేం లేదు. సో ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు వేస్తే బాగుంటుంది అంటారు? ఏ విధమైన శిక్షలు అంటే పట్టుకొని అన్న వాళ్ళని పట్టుకొని రెండోసారి అనకుండా లోపలేపియాలి. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా మాట్లాడే వాళ్ళకి లోపలేపియాలి. అంటే ఏది మాట్లాడినా కూడా దాని గురించి కాకుండా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మనా బూతులు, చెల్లెల గురించి, అక్కల గురించి మాట్లాడడం అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఎందుకంటే వాళ్ళకి అక్కా చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి కూడా తెలిసి వచ్చింది. వాళ్ళకి అక్కా చెల్లెళ్ళు ఉండగానే వేరే ఆడవాళ్ళని వేలెత్తి చూపిస్తారు. అట్లాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు. తప్పు కదా అలా మాట్లాడటం. మూగజీవాల గురించి మాట్లాడిన తప్పు లేదు. దాని గురించి అది ఒక్కటే మాట్లాడాలి. అమ్మల్ని చెల్లెల్ని అంటాం కూడా తప్పే కదా.